సహోదరులు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు. నేటి దినము జనవరి 14. నీ భారము యెహోవా మీద మోపుము. కీర్తనలు 55:22. ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభు అనేక సూచక క్రియలు చేసెను. అపోస్తల కార్యములు 6:8, 12:11, 13:11, 16:26, 19:11. ఇలాగన దాదాపు 6 సంవత్సరములు జరిగెను. తర్వాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను. అనేకులు చెదరిపోయిరి. అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి. అనేకులు దేమా వలె తమ మొదటి ప్రేమను పోగొట్టుకొనిరి. అందుచేతనే అపోస్తలుడైన యోహాను కొద్ది కాలము సంశయపడెను, నిరాశపడెను మరియు విచారపడెను. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాము, కానీ మనము సామాన్య మానవ మాత్రమేగా ఉందుము. మనము పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు. అయితే విశ్వాసికి అది కేవలము స్వల్పకాలము వరకే. మనము పదే పదే ప్రభు యొద్దకు వెళ్ళుట ద్వారా మన భారములు దొర్లించబడును కనుగొందుము. అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్ళపైకి వెళ్ళుము, మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉండుము. దానిలో ఏ హానియూ లేదు. నీ భారములు దొర్లించబడినంత వరకు మోకాళ్ళ మీదనే ఉండుము. నీ భారములని యేసుక్రీస్తు ప్రభు మీదనే వేయుము. పద్మాసు దీపములో అపోస్తలుడైన యోహానుకు ప్రభు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చును. అతని కన్నులు తప్ప దిశలో ఉండెను. ఎవరైనను నిన్ను చూచుటకు వచ్చినెడల వారు నీ ముందు నుండి వచ్చుదురు గాని వెనుక నుండి కాదు. మానవుడు తప్పులు చేయను, అయితే మన ప్రభువు తప్పులు చేయడు. యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను. అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూచుచుండెను. ప్రభు ఇట్లు చెప్పెను, నీవు నన్ను చూడగోరుచున్న ఎడల సరైన దిశలో చూడుము. సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము. అప్పుడు నీ భారములన్నీ దొర్లించబడును, మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందెదువు. నీవు ఇలాగున చెప్పుటకు ప్రయత్నించవచ్చును, ప్రభువా, నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ యొద్దకు వచ్చితిని. నాకు ఏ ఇతర మనవి, సమస్యలు, కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కర లేదు. నేను కేవలము నిన్ను సంపూర్ణంగా చూడవాలనని మాత్రమే కోరుచున్నాను. అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషము, సమాధానములతో నింపబడును. మరియు ఇట్లు చెప్పగలుగువు, నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకంలో ఉన్నానా? నీవు ఉన్నత స్థలములపై ఉండుటను కనుగొందువు. అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదువు.